అనంతపురం జిల్లాలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ట్యాంపరింగ్ జరిగిన ఈ స్టాంపులను బ్యాంకులు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి లావాదేవీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు తాము తీసుకున్నవి అసలు స్టాంపులా, నకిలీవా అని సరిచూసుకునే పనిలో బాధితులున్నారు. నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం గుట్టు రట్టవడంతో కళ్యాణదుర్గంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఎన్టీవీలో ప్రసారమైన కథనాలు చూసి చంద్రశేఖర్ అనే వ్యక్తి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 7,500 రూపాయలకు ఈ స్టాంపులను మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 22న కొనుగోలు చేశారని, స్కామ్ గురించి విన్న తర్వాత స్టాక్ హోల్డింగ్ వెబ్సైట్ను పరిశీలిస్తే దాని విలువ 150 రూపాయలు మాత్రమే ఉందని వాపోయాడు. నకిలీ ఈ స్టాంపులు కొనుగోలు చేసిన బాధితుల్లో ఎక్కువగా వ్యాపారులు, రైతులు, సామాన్యులు ఉన్నారు. భూముల ఆన్లైన్, అడంగల్ వ్యవహారాల్లో కూడా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ, భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించి కొందరు తహసీల్దారుల వేలిముద్రలు కూడా సృష్టించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మీసేవ ముసుగులో బోయ ఎర్రప్ప అలియాస్ బాబు ఈ స్టాంప్ ట్యాంపరింగ్తో పాటు నకిలీ పట్టాదారు పుస్తకాలు 1B, అడంగల్ కూడా సృష్టించినట్లు తెలుస్తోంది. దీంతో 1B, అడంగల్ ఒరిజినల్ వేనా లేకపోతే డూప్లికేట్వా అనేది నిగ్గు తేల్చాలని పోలీసులతో పాటు జిల్లా అధికారులకు బ్రహ్మసముద్రం ఎంపీడీఓ లేఖ రాశారు. ఎర్రప్ప ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు భారీగా బంగారు ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆరోపణలు రావడంతో ఆ కంపెనీ ఎండీ యశ్వంత్తో పాటు ఆడిటర్ బాలాజీ వివరణిచ్చారు. సంస్థ ఆడిటింగ్లో ఈ స్టాంప్ వ్యవహారం బయటపడిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ₹1,00,000 ఇస్తే బోయ ఎర్రప్ప ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసి ₹100 ఈ స్టాంప్ పేపర్ను తమకిచ్చాడని ఆరోపించారు. స్టాంప్ పేపర్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ట్యాంపరింగ్ వ్యవహారం బయటపడిందన్నారు. బోయ ఎర్రప్ప దగ్గర 463 ఈ స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థపై అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టాంప్ మోసాలపై ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ ఈ స్టాంపుల స్కామ్ వెలుగు చూశాక బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రప్పతో పాటు మోహన్ బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్టాంప్ వెండర్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బోయ ఎర్రప్ప 13,000 ఈ స్టాంప్ పేపర్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ₹200 విలువ గల ఈ స్టాంప్ పేపర్ దగ్గర నుంచి ₹1,00,000 విలువ చేసే ఈ స్టాంప్ పేపర్లు ట్యాంపరింగ్ చేశాడు ఎర్రప్ప.